ఇంట్లో కూర్చొని మేయర్ ఇంట్లో చెత్త వేయండి అని చెప్తారు. ఇక్కడ చెత్త వేసేదానికి ఎవరు రాలే, కేవలం తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పందికొక్కులు వీడికి ఇంటి దగ్గరకు వచ్చాయి తప్ప ఈ విధంగా చేయడం. మేము చేయాలంటే దిగజారిపోయినామంటే మేము కూడా సంస్కృతి ఎలా ఉంటుంది మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. అంటే కడప ప్రశాంతంగా ఉన్న ఊరిని ఇప్పటి నుంచి 3 నెలల నుంచి మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కడప ప్రజలు, హిందూ ముస్లిమ్స్, క్రైస్తవులు అందరము ఒక అన్నదమ్ములుగా మెలిగే ఊరు. 30 ఏళ్ళుగా ఎప్పుడు జరగని హరాస్మెంట్స్ ఈ 3 నెలల్లో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఎమ్మెల్యే మాధవరెడ్డి గెలిచిన తర్వాత కడపలో ఎక్కడ చూసినా హరాస్మెంట్స్ జరుగుతున్నాయి. మొన్న కేవలం ఒక ముస్లిం రిటైర్డ్ అయిన ఎంప్లాయీని కూడా చూడకుండా అతని మీద ఫోక్సో కేసు పెట్టడం అనేది చాలా దారుణం. ఈరోజు మా ఇంటి ముందర చెత్త వేసిన వాళ్ళు కూతవేటలో పోలీస్ స్టేషన్ ఉన్నా పోలీసులు కూడా తెలియకుండా మా ఇంటి ముందుకు వచ్చారంటే వాళ్ళ పోలీసులు తెలిసి జరిగిందని మేము అనుకోవాలన్నా, పోలీసులు తెలియకుండా జరిగిందని అనుకోవాలన్నా? పూర్తిగా ఈ వ్యవస్థలో పూర్తిగా హత్యా రాజకీయాలు, హింసా రాజకీయాలు, దౌర్జన్య ఖండాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిదర్శనం మీ కల్లార పత్రికా విలేకరులు అందరూ కూడా చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా మీరే ఆలోచన చేయాలి. ఇంత హరాస్మెంట్ చేసి కేంద్రానికి మా జగన్మోహన్ విన్నవించుకున్నా కానీ కేవలం 3 నెలల్లో ఎంతమంది చనిపోయారు, ఏం చనిపోయినారు, ఏమో అప్పుడే 3 నెలలు కాకముందే ఢిల్లీ పోయి చేస్తానవే, భయభ్రాంతులైనవా, తట్టుకునేవా అంటే ఎంత హీనంగా ఒక బీహార్ లాగా, ఒక ఒరిస్సా లాగా, ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందంటే దీన్ని అరికట్టే వాళ్ళు లేరా అని చెప్తున్నాం. ఖచ్చితంగా మేమందరం శాంతియుతంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటే, మా పార్టీ కార్యకర్తలు అనుకుంటే మీ ఇండ్ల దగ్గర కుక్కట వేళ్లతో మీ ఇండ్లు కూడా పెరిగిలిచ్చే కార్యకర్తలు మా కార్యకర్తలు ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎంతటికైనా మంచి చెడు అనే ఆలోచన చేసే మా నాయకుడు జగన్మోహన్ గారి అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. అరాచకం చేయాలంటే మాకు తట్టుకోలేరు. మీరు ఏదో బయట ఊర్ల నుంచి జనాలు తీసుకొచ్చి చేస్తున్నారు. ఈ చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద మా ఇంటి ముందర చేసిన హరాస్మెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు మేము వదిలిపెట్టమని, అంతవరకు పోలీస్ స్టేషన్ కాడ మేము ధర్నా చేస్తామని కూడా మేము తెలియజేస్తాం. కానీ ఎక్కడ గౌరవ మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ చెత్త పన్ను బలవంతంగా వసూలు చేయమని ఎవరికి గౌరవ మేయర్ ఇంటి ముందర అందరికీ రాయి చేశాడు. ఆయన ఇంటి ముందు అవమానం చెప్తే మనకి ఇంత ఉంటుంది. సారీ సార్, 1019 అంటే చించోకు స్టేషన్